ఈ వీడియోలో వచ్చేసి మనం మ్యాక్బుక్ నియోన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ వచ్చేసి ఇండియాలో మనకి 70,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అదే మీరు స్టూడెంట్ అయి ఉండి apple.com లో స్టూడెంట్ గా రిజిస్టర్ అయితే మీకు 60,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ 70,000 రూపీస్ మ్యాక్బుక్ నియోలో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్, ఎవరి డివైస్ ని పర్చేస్ చేయాలి, ఎవరు అవాయిడ్ చేయాలో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ అన్బాక్సింగ్. ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా, మ్యాక్బుక్ నియో ఇమేజ్ అయితే ఉంటుంది బాక్స్ మీద. అండ్ బాటమ్ కానీ టాప్ లో కానీ చూసుకుంటే మ్యాక్బుక్ నియో అని చెప్పి రాసి ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ మనకి యాపిల్ లోగోస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 13 ఇంచెస్ మ్యాక్బుక్ నియో. ఇది ఓన్లీ వన్ సైజ్ లోనే వస్తుంది విత్ 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్. 512GB కూడా ఉంటుంది, కాకపోతే దానికి ప్రైస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. టాప్ అండ్ బాటమ్ మనకి 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పిల్ దమ్ ఆఫ్. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఇక్కడ చూడొచ్చు మ్యాక్బుక్ నియో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ హలో అని చెప్పి రాస్తుంది పుల్ ట్యాబ్ మీద. జనరల్ గా అయితే పుల్ ట్యాబ్ అనేది ప్లెయిన్ గా ఉండాలి. బాక్స్ లో ఏమొచ్చాయో చూద్దాము. ల్యాప్టాప్ ని పక్కన పెడితే ఇక్కడ ఒక బుక్లెట్ ఉంటుంది, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. దీంట్లో చూసుకుంటే యూజర్ మాన్యువల్ అయితే ఉంటది, ఎలా యూజ్ చేసుకోవాలి, ఏమేం పోర్ట్స్ తో వస్తుందని చెప్పి డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఒక USB-C టు USB-C కేబుల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది, అలాంగ్ విత్ అండ్ ఛార్జింగ్ అడాప్టర్. అట్లీస్ట్ మ్యాక్ బుక్స్ లో ఉన్న ఇంకా అడాప్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ అడాప్టర్ వచ్చేసి ఓన్లీ 20 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 60 వాట్స్ కానీ 40 వాట్స్ అడాప్టర్ తో కానీ చార్జ్ చేయొచ్చు. బట్ బాక్స్ లో అయితే 20 వాట్స్ వస్తుంది. బాక్స్ లో అయితే ఇంతకు మించి అయితే ఇంకేమీ రావు. క్లీన్ చేసి ఒకసారి డివైస్ గురించి చూద్దాం. మ్యాక్బుక్ వచ్చేసి మనకు ఒక పేపర్ మెటీరియల్ లో ఉంటుంది. లెట్స్ రిమూవ్ ఇట్. ఇక్కడ ఈ కలర్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సిట్రస్. మీకు కెమెరాలో చాలా లైట్ గా కనిపిస్తుంది, బట్ డైరెక్ట్ గా చూస్తే మీకు సిట్రస్ కలర్ అనేది కొంచెం డార్క్ గా ఉంటది. ఇక్కడ ఫోటో చూస్తున్నారు కదా, చాలా డార్క్ గా అయితే కనిపిస్తుంది, బట్ వీడియోలో మాత్రం మీకు చాలా లైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ మ్యాక్బుక్ మీద లోగోలో రియల్ కలర్ చూడొచ్చు, ఇంకా డార్క్ గా అయితే ఉంటది అనమాట. ఈ మ్యాక్బుక్ వచ్చేసి మనకి 4 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ నియో వెయిట్ వచ్చేసి మనకి 1.2 kgs అయితే ఉంటది, సేమ్ లైక్ మ్యాక్బుక్ ఎయిర్. దీని డైమెన్షన్స్ కూడా మీకు మ్యాక్బుక్ ఎయిర్ లానే ఉంటాయి. విడ్త్ చూసుకుంటే 29 సెంటీమీటర్స్, డెప్త్ చూసుకుంటే 20 సెంటీమీటర్స్, అండ్ ఆల్సో ఈ హైట్ చూస్తున్నారు కదా, ఈ విడ్త్ ఇది వచ్చేసి 1.27 సెంటీమీటర్స్. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మ్యాక్బుక్ కి 4 స్టాండ్స్ ఉంటాయి. ఈ స్టాండ్ కూడా మీరు ఏ కలర్ పర్చేస్ చేస్తారో ఆ కలర్ లోకి మిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ మ్యాక్బుక్ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే ఉంటుంది. మీరు మ్యాక్బుక్ లో 2 lakhs పెట్టి పర్చేస్ చేసిన, 60,000 రూపీస్ పెట్టి పర్చేస్ చేసిన సేమ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీమియం క్వాలిటీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సైడ్స్ లో మీరు పోర్ట్స్ చూసుకుంటే మనకి 2 USB-C పోర్ట్స్ తో వస్తుంది. మ్యాక్సేఫ్ సపోర్ట్ అయితే లేదు ఫర్ ఛార్జింగ్ కి. మనం ఈ 2 USB పోర్ట్స్ యూస్ చేసుకునే ఛార్జింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి USB 3 పోర్ట్. ఫ్రంట్ సైడ్ కుంది వచ్చేసి USB 2 పోర్ట్. సో మీరు ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, ఎక్స్టర్నల్ డిస్ప్లే కి కనెక్ట్ చేసుకోవాలన్నా ఈ USB 3 పోర్ట్ ని యూజ్ చేసుకోండి. ఫాస్టర్ డేటా స్పీడ్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. ఈ పోర్ట్ ని జస్ట్ ఫర్ ఛార్జింగ్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ USB 3 పోర్ట్ ని యూజ్ చేసుకొని మీరు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ చేసుకుంటే 10 GB/s డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. USB 2 పోర్ట్లో చూసుకుంటే ఓన్లీ 480 MBps స్పీడ్స్ మాత్రమే ఉంటాయి. ఎక్స్టర్నల్ డిస్ప్లే మానిటర్ కనెక్ట్ చేసుకోవాలన్నా మీరు ఇదే పోర్ట్ని యూజ్ చేసుకోవాలి. 4K at 60 FPS లో అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఒక హార్డ్ డిస్క్ కి కనెక్ట్ చేస్తున్నాను. మీరు సెకండ్ పోర్ట్ లో కనుక పెడితే ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, యూజ్ అదర్ పోర్ట్ ఫర్ ద డిస్ప్లే. సో USB 3 పోర్ట్ ని యూజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా 3.5mm జాక్ అండ్ ఆల్సో స్పీకర్ గ్రిల్. లెఫ్ట్ అండ్ రైట్ 2 స్పీకర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇది ఓన్లీ స్టూడియో స్పీకర్స్ తోనే వస్తుంది. సౌండ్ క్వాలిటీస్ ఓకే. డాల్బీ డిజిటల్ ప్లస్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్స్ అయితే ఉంటాయి. మ్యాక్బుక్ ని ఓపెన్ చేయడానికి అయితే మనకి ఇక్కడ స్పేస్ అయితే ఉంటుంది, లిడ్ ఓపెన్ చేయడానికి. వన్ హ్యాండ్ తో అయితే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ కీబోర్డ్ లేఅవుట్ చూస్తున్నారు కదా, మీరు 2 లక్షల రూపాయలు పెట్టి ల్యాప్టాప్ పర్చేస్ చేసినా ఇదే కీబోర్డ్ లేఅవుట్ అయితే వస్తుంది, నో డిఫరెన్స్. అండ్ నియోలో వచ్చేసి కీబోర్డ్స్ లో బ్యాక్ లైట్ అనేది రాదు, అంబియంట్ లైట్ అనేది లేదు. ఇక్కడ మ్యాక్బుక్ ప్రో M1 లో చూడొచ్చు బ్యాక్ లైటింగ్ అనేది ఉంటుంది. సో చీకట్లో కంప్యూటర్ ని యూస్ చేసుకునేటప్పుడు కీస్ అనేవి కనిపిస్తాయి. మ్యాక్బుక్ నియోలో అయితే ఆ ఆప్షన్ లేదు. సో ఇక్కడ ట్రాక్ ప్యాడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫోర్స్ టచ్ కాదు. జనరల్ గా మీరు ఏ మ్యాక్బుక్ పర్చేస్ చేసినా ఫోర్స్ టచ్ ట్రాక్ ప్యాడ్ అనేది యూజ్ చేస్తారు. అంటే కింద ఒక మోటార్ ఉంటుంది, పైన ప్లేన్ గా ఉంటుంది. సో మీరు ఎక్కడ ట్యాప్ చేసిన ఫీలింగ్ అనేది మన హ్యాండ్ కి వస్తుంది. దీంట్లో అయితే ఫోర్స్ టచ్ ట్రాక్ ప్యాడ్ ని యూజ్ చేయట్లేదు, మెకానికల్ ట్రాక్ ప్యాడ్ అనమాట. ఫిజికల్ గా ఈ ట్రాక్ ప్యాడ్ మీద ప్రెస్ చేసినప్పుడు కిందకి వెళ్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కార్నర్ లో చూస్తున్నారు కదా, లాక్ బటన్ ఉంది, ఫింగర్ ప్రింట్ లేదు. మీరు టచ్ ఐడితో మ్యాక్బుక్ నియో పర్చేస్ చేయాలి అనుకుంటే ఓన్లీ 512GB లోనే అవైలబుల్ గా ఉంది. సో ఇదైతే డిజైన్ అండ్ డ్యూరబుల్
పోర్టబిలిటీ గురించి. ప్రైస్ అనేది మ్యాక్బుక్ ఎయిర్ ఆర్ మ్యాక్బుక్ ప్రో తో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉన్న క్వాలిటీలో మాత్రం ఎక్కడ తగ్గించలేదు. ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి వైఫై 6E అండ్ బ్లూటూత్ 6 అయితే యూస్ చేస్తున్నారు. ఈ మ్యాక్బుక్ లో వచ్చేసి మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అవైలబుల్ గా ఉంటుంది వీడియో కాల్స్ కోసం. 1080p ఫ్రంట్ ఫేసింగ్ HD కెమెరా అయితే యూస్ చేస్తున్నారు. మైక్రోఫోన్స్ అండ్ సౌండ్ క్వాలిటీ అనేది ఓకేగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇది వచ్చేసి 13 ఇంచెస్ డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. లిక్విడ్ రెటినా డిస్ప్లేనే యూస్ చేస్తున్నారు. మీకు మ్యాక్బుక్ ఎయిర్ లో చూసుకుంటే 13.3 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డిస్ప్లే, 0.3 ఇంచెస్ అనేది సైజ్ తగ్గుతుంది అంతే. అండ్ ఆల్సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నాచ్ అనేది అవైలబుల్ గా లేదు. సో LED బ్యాక్ లైట్ డిస్ప్లే విత్ IPS టెక్నాలజీ అయితే ఉంటుంది. 500 nits ఆఫ్ బ్రైట్నెస్ అయితే యూస్ చేస్తున్నారు. 1 బిలియన్ కలర్స్ RGB కలర్ సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే P3 గామిక్ కానీ ట్రూ టోన్ టెక్నాలజీ కానీ సపోర్ట్ లేదు. ఈ 2 ఫీచర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. ఎయిర్ లో కానీ నియోలో కానీ రెండిట్లోనూ మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అనేది ఓకే. మీ మ్యాక్బుక్ ఎయిర్ తో కంపేర్ చేసుకున్నా కానీ సేమ్ 500 nits ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ ఏ ఉంటుంది. మనం ఇంపార్టెంట్లీ మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. దీంట్లో వచ్చేసి మనకి యాపిల్ A18 Pro చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. జనరల్ గా మనకి మ్యాక్బుక్స్ లో M సిరీస్ చిప్ సెట్ ని యూస్ చేస్తారు కదా, సో ఈ మ్యాక్బుక్ నియోలో వచ్చేసి A సిరీస్ ని చిప్ సెట్ యూస్ చేస్తున్నారు. ఇదే వెరైటీ. మనం ఐప్యాడ్స్ లో కూడా M సిరీస్ చిప్ సెట్ ని యూస్ చేస్తారు. మరి నియోలో A సిరీస్ చిప్ సెట్ ని ఎందుకు యూస్ చేస్తున్నారు అనేది మనకైతే ఆన్సర్ తెలియదు. దీంట్లో వచ్చేసి మనకి 6 core CPU అండ్ 5 core GPU అయితే ఉంటుంది. హార్డ్వేర్ రే ట్రేసింగ్ సపోర్ట్, 16 core న్యూరల్ ఇంజిన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీడియా ఇంజిన్స్ చూస్తున్నారు కదా, వీడియో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకి ProRes అండ్ ProRAW సపోర్ట్ ఉంటుంది. HEV సపోర్ట్ ఉంటుంది. వీడియో డీకోడ్ అండ్ ఎన్కోడ్ ఇంజిన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ProRes ఎన్కోడ్ అండ్ డీకోడ్ ఇంజిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి విత్ 8GB ఆఫ్ ర్యామ్. సో నార్మల్ గా మీరు ఈ ల్యాప్టాప్ ను కనుక యూస్ చేస్తే మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. లైక్ మీరు ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ చేస్తున్నా, నార్మల్ గా ల్యాప్టాప్ ని యూస్ చేస్తున్నా, కాలేజ్ స్టూడెంట్స్ మనకి పవర్ పాయింట్ కానీ మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ సినిమాలు చూడటానికి కానీ ఈ యూసేజ్ కి ఈ ల్యాప్టాప్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. A18 Pro చిప్ సెట్ అనేది మనకి iPhone 16 Pro Max లో యూస్ చేస్తున్నారు కదా, అదే చిప్ సెట్ ఈ కంప్యూటర్ లో ఉంది. నా దగ్గర అయితే MacBook Pro M1 చిప్ కూడా ఉంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద Geekbench కోర్స్ ని రన్ చేసినప్పుడు రిజల్ట్స్ చూడొచ్చు. ఇక్కడ MacBook Neo లో అయితే రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సింగిల్ కోర్ చూడొచ్చు 3516, మల్టీ స్కోర్ వచ్చేసి 8175. M1 మ్యాక్బుక్ లో కూడా ఇప్పుడే రిజల్ట్స్ అయితే వచ్చాయి. సింగిల్ కోర్ చూడొచ్చు 2399, చాలా తక్కువ. మల్టీ స్కోర్ చూడొచ్చు 8393, ఆల్మోస్ట్ ఆల్ సేమ్. బట్ M1 కంప్యూటర్ వచ్చేసి 2020లో రిలీజ్ అయింది. అందుకనే నేను M చిప్ సెట్ కానీ M2 చిప్ సెట్ కానీ చూస్ చేసుకోవద్దు. M3 ఆర్ M4 సెకండ్ హ్యాండ్ లో చూస్ చేసుకుంటే M3 ఆర్ M4 చూస్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్. ఇక్కడ సింగిల్ కోర్ స్కోర్ చూసుకుంటే M1 కన్నా బెటర్ గా ఉంది A18 Pro చిప్ సెట్ లో. సింగిల్ కోర్ వచ్చేసి మీకు M4 లెవెల్లో ఉంటది. మల్టీ స్కోర్ అనేది M4 కి సగానికి సగం పడిపోతుంది. మీరు వీడియో ఎడిటింగ్ కూడా ఈ కంప్యూటర్ లో అయితే చేయొచ్చు. ఒక నార్మల్ 4K వీడియోని ఈ మ్యాక్బుక్ లో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. ఎటువంటి ఇష్యూస్ లేవు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఎక్స్ట్రీమ్ గా మీరు ఎఫెక్ట్స్ వాడినప్పుడు, ట్రాన్సిషన్స్ ఎక్కువ యాడ్ చేసి CPU అండ్ GPU మీద ప్రెజర్ ఎప్పుడు పడుతుందో అప్పుడు లాగ్ అనేది కనిపిస్తుంది. నేనైతే ఈ వీడియోని ఈ ల్యాప్టాప్ లోనే ఎడిట్ చేయబోతున్నాను. మీరు కనుక యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ ల్యాప్టాప్ లో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసిన వీడియోనే మీరు చూస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ఇక్కడ కింద కామెంట్ సెక్షన్ లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ ల్యాప్టాప్ లో నేను యూస్ చేసిన దాన్ని బట్టి 4K వీడియో ఎడిటింగ్ కూడా హ్యాండిల్ చేయగలదు, లైట్ కోడింగ్ కూడా హ్యాండిల్ చేయగలదు. ఈ ల్యాప్టాప్ పర్ఫెక్ట్ ఫర్ స్టూడెంట్స్. కానీ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ పనికిరాదు. ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అంటే 4K వీడియోనే, కాకపోతే చాలా లట్స్, ఫైనల్ కట్ లో ఉన్న AI ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేయాలి. లేదంటే మీరు కోడింగ్ కి యూస్ చేస్తా LLMs ని హెవీగా రన్ చేస్తున్నారు, AI కి ఎక్కువగా యూస్ చేస్తున్నారు అనుకోండి, ఆ కోడ్ అనేది రన్ చేయకపోవచ్చు. లైట్ గా రన్ చేసే కోడింగ్ అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. లైక్ పైథాన్ రన్ అవుతుంది, రూబీ రన్ అవుతుంది, వెబ్ అప్లికేషన్స్ లైక్ రియాక్ట్ ని రన్ చేసుకోవచ్చు, యాంగులర్ ని యూస్ చేసుకోవచ్చు, ఎక్స్కోడ్ కానీ ఆండ్రాయిడ్ స్టూడియోని కూడా రన్ చేయొచ్చు. వర్చువల్ మిషన్స్ కానీ డాకర్స్ కానీ యూస్ చేస్తాను, ఏఐకి వాడతాను, మిషన్ లెర్నింగ్ కి యూస్ చేస్తాను అంటే ఈ ల్యాప్టాప్ హ్యాండిల్ చేయలేదు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఈ ల్యాప్టాప్ ఏమి హ్యాండిల్ చేయగలదు, ఏమి హ్యాండిల్ చేయలేదని డీటెయిల్ గా అయితే మెన్షన్ చేస్తాను. ఈ ల్యాప్టాప్ లో నాకు బిగ్గెస్ట్ హడిల్ వచ్చేసి చిప్ సెట్ లో ప్రాబ్లం కనిపించలేదు, కానీ ర్యామ్ లో ప్రాబ్లం కనిపిస్తుంది. ర్యామ్ అనేది మనకి 8GB తో లిమిట్ చేసేసారు. ర్యామ్ ని మనం ఎక్స్టెండ్ చేయలేము. కొత్త ల్యాప్టాప్ కాబట్టి 4K వీడియో కొత్తలో బాగానే స్మూత్ గా పనిచేస్తుంది, కానీ పోను ఒక 6 months డౌన్ ద లైన్ యూస్ చేస్తూ ఉంటే మీకు అదే 4K వీడియో కొంచెం లాగ్ అనేది కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద ర్యామ్. హెవీ యూసేజ్ కి మీరు ఈ ల్యాప్టాప్ ని యూస్ చేసుకునేటప్పుడు బిగ్గెస్ట్ హడిల్ వచ్చేసి ర్యామ్ లో కనిపిస్తుంది. ర్యామ్ అనేది ఓన్లీ 8GB ఉండటం వల్ల ఎక్స్టెండ్ చేసుకోలేం, కాబట్టి మనకి స్వాప్ మెమరీని యూస్ చేస్తుంది. అంటే మీ స్టోరేజ్ లో ఉన్న స్పేస్ ని యూస్ చేస్తుంది అనమాట ర్యామ్ కింద.
దాన్ని కూడా మీరు మీ ల్యాప్టాప్లో చెక్ చేసుకోవచ్చు. స్వాప్ యూస్డ్ మెమరీని ఎప్పుడైతే ల్యాప్టాప్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ అవుతుందో అప్పుడే మీ కంప్యూటర్ అనేది ల్యాగ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది మీరు హెవీ పర్ఫార్మెన్స్ యూజ్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు. స్మాల్ బిజినెస్ ఉంది, డేటా ఎంట్రీకి యూజ్ చేసుకుంటాను, ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తున్నా, డేటా అనేది సేవ్ చేసుకోవాలి కదా, అలాంటి యూసేజ్ కి అయితే ఈ ల్యాప్టాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి గేమర్స్ ఉన్నారు. మ్యాక్బుక్ లో గేమ్సే కొంచెం లిమిటెడ్ గా ఉంటాయి. హెవీ గేమ్స్ తప్ప నార్మల్ గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీరు కనుక హెవీ గేమింగ్ పర్పసెస్కి ఈ ల్యాప్టాప్ని అయితే చూస్ చేసుకోలేరు. ఫోటో ఎడిటింగ్కి అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను మ్యాక్బుక్లో ఉన్న అన్ని అప్లికేషన్స్ని ఒకేసారి ఓపెన్ చేశాను. మ్యాక్బుక్ని యూస్ చేస్తుంటే కొంచెం ల్యాగ్ అవుతుంది. సో హెవీ పర్ఫార్మెన్స్ కనుక మీరు మ్యాక్బుక్ని యూస్ చేస్తే కొంచెం ల్యాగ్ అనేది అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని యాప్స్ జంగిల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్బుక్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. యాక్టివిటీ మానిటర్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో టైప్ చేసినా చూసారు కదా, చాలా లేట్గా ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ మీద క్లిక్ చేశాను. ఓపెన్ అవడానికి అయితే చాలా సేపు పట్టిద్ది. ఇది వచ్చేసి CPU యూసేజ్. ఇక్కడ మెమరీ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ ఫిజికల్ ర్యామ్ వచ్చేసి 8GB, మెమరీ యూజ్డ్ వచ్చేసి 7GB ఆల్రెడీ యూజ్ చేస్తుంది. క్యాష్ ఫైల్స్ వచ్చేసి 800 MB అండ్ నేను మాట్లాడే లోపు అది 1GBకి వెళ్ళిపోయింది. స్వాప్ యూజ్డ్ 4GB, 3.3 ఉంది, అది ఇంకా పెరుగుతూ పోతుంది. ఈ స్వాప్ యూసేజ్ అనేది మీ స్టోరేజ్ని యూజ్ చేస్తుంది. నార్మల్ యూసేజ్ టు లైట్గా హెవీ యూసేజ్ కూడా ఓకే, బట్ వెరీ హెవీ యూసేజ్ అంటే కొట్టేస్తుంది. CPU బాగానే హ్యాండిల్ చేస్తుంది. 40% ఆఫ్ CPUనే యూజ్ చేస్తుంది అన్ని అప్లికేషన్స్ని ఓపెన్ చేసినా కూడా. ఇక్కడ స్వాప్ యూసేజ్ చూస్తున్నారు కదా, 5GBకి వెళ్ళిపోయింది. మొబైల్ చిప్ సెట్ యూజ్ చేస్తున్నప్పటికీ మీకు మ్యాక్బుక్లో పనిచేసే అన్ని అప్లికేషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ పరంగా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ. దీంట్లో వచ్చేసి మనకి 36.Wh లిథియం అయాన్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారు. కొంచెం చిన్న బ్యాటరీ అనమాట, ఎయిర్తో కంపేర్ చేసినా కానీ. వెబ్ బ్రౌజింగ్ కనుక మీరు యూజ్ చేస్తే 11 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. వీడియో ప్లేబ్యాక్ అయితే 16 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. లేదు నేను 1080p వీడియోస్ ఆర్ 4K వీడియోస్ ని ఎడిట్ చేస్తాను, కొంచెం హెవీగా వాడాలి అనుకుంటే 4 to 5 hours ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. నాకైతే పర్సనల్లీ 7 to 9 hours ఆఫ్ యూసేజ్ అయితే వచ్చింది. నేను నార్మల్ యూసేజ్ అయితే చేశాను. అండ్ 20 watts అడాప్టర్ నే ఇస్తున్నారు కాబట్టి మీకు మోర్ దెన్ 1 hour అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. సో లెట్స్ కంక్లూడ్. ఈ మ్యాక్బుక్ ఎవరికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అడిగితే గనక, మీరు కనుక యాపిల్ ఎకో సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, ఒక మ్యాక్బుక్ పర్చేస్ చేయాలి, నార్మల్ యూసేజ్ కి సరిపోతుంది అనుకుంటే యూ కెన్ చూస్ దిస్. నార్మల్ యూసేజ్ నుంచి స్లైట్లీ హెవీ యూసేజ్ వరకు ఇది హ్యాండిల్ చేయగలదు. అంతకు మించి చాలా కష్టం. లేదనుకుంటే మీరు M3 ఆర్ M4 మ్యాక్బుక్ ఎయిర్ ని కూడా చూస్ చేసుకోవచ్చు. దీనికన్నా బెటర్ గా పర్ఫామ్ చేస్తాయి, బట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదా సెకండ్ హ్యాండ్ లో చూస్ చేసుకోవాలి. నన్ను కామెంట్ సెక్షన్ లో ఒకళ్ళు అడిగారు, iPhone 17 అండ్ మ్యాక్బుక్ నియో మంచిగా ఉంటుందా, లేదంటే OnePlus 15 అండ్ OnePlus టాబ్లెట్ బెటర్ గా ఉంటుందా అని. మీరు ఏ ఎకో సిస్టమ్ చూస్ చేసుకుంటారనేది మీ పర్సనల్ చాయిస్. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాను కదా, ఈ ల్యాప్టాప్ ఏం చేయగలుగుతుందో ఉంది, ఏం చేయలేదు కూడా ఉంది. మీ పర్పస్ ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. మీ పర్పస్ ఏంటో మీరు చెక్ చేసుకొని ఈ ల్యాప్టాప్ చూస్ చేసుకోవాలో లేదో మీరే డిసైడ్ అవ్వచ్చు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సూన్ మ్యాక్బుక్ నియోని మ్యాక్బుక్ ఎయిర్ తో అయితే కంపేర్ చేయబోతున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో, ఆ వీడియోలో అయితే మెన్షన్ చేస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.